ఇలా మల్టిప్లికేషన్ చేయాల్సిన ప్రతిసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నారా? ఇంకా అవసరం లేదు. 3 డిజిట్ నెంబర్ మోర్ దెన్ 100 ఉంటే ఎలా సాల్వ్ చేయాలో ఒక చిన్న ట్రిక్తో నేర్పిస్తాను మీకు. ఓకేనా? వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూడండి, మీకే నచ్చుతుంది. రైట్? ఈ ట్రిక్ మెయిన్లీ 100 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయడానికి వాడతాం. ఇక్కడ చూడండి, 103 ఇంటూ 104 ఉంది. 103 ఎంత? 100 కంటే 3 పెద్దది. 104 అయితే 100 + 4, రైట్? ఇప్పుడు ఈ 3 and 4 యాడ్ చేయాలి. మన స్టెప్ 1 ఏంటి? ఈ 100కి 3 + 4ని చేయాలి. ఎంత? 107 అయింది. నెక్స్ట్ స్టెప్ ప్రోడక్ట్. 3 ఇంటూ 4 12. మన ఆన్సర్ ఏమవుతుంది? ఆ రెండు పక్క పక్కన పెట్టండి. 107 నెక్స్ట్ 12 107 12 మన ఆన్సర్. అర్థమైంది కదా? దీన్ని ఎలా చదవాలి? 10,712. అంతే. దీనికి కూడా క్యాలిక్యులేటర్ అవసరమా మనకి? లేదు కదా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 112 ఇంటూ 102. ఓకేనా? 112 అంటే 100 + 12. 102 అంటే 100 + 2. సో సేమ్ ఇందాకట్లాగే సమ్ చేద్దాం. 100 + 12 + 2 114 114 అయింది. రైట్? నెక్స్ట్ ఏంటి? ప్రోడక్ట్. 12 ఇంటూ 2 24. పక్క పక్కన పెట్టేయండి. 114 24. మనం ఏమని చదవాలి దీన్ని? 11,424. సో చాలా ఈజీగా చేసేయచ్చు ఇలాంటి ఏ సమ్స్ వచ్చినా కూడా. మీకు ట్రిక్ అర్థమైంది అనుకుంటాను. సరే అయితే 121 ఇంటూ 103 దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందో ఆన్సర్ మీరే చేసి చెప్పాలి మరి. ఓకే కదా? కామెంట్ బాక్స్లో రాస్తారనుకుంటున్నాను. డన్. థ్యాంక్ యూ. మరిన్ని టాపిక్స్ క్లియర్గా నేర్చుకోవాలనుకుంటున్నారా? సో లైక్ అండ్ షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సర్వత్రా విద్యాభిరస్తు.